వినాయక చవితి దగ్గర పడుతున్నది. చాలామంది గణేశుల్ని తమ మంటపాలకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే విధంగా మనకు చాలామంది మట్టి గణేశుల్ని ఏర్పాటు చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇట్లా మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలే కాదు, మట్టితో చేసిన విగ్రహాలు కూడా చాలా అందంగా ముస్తాబవుతున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ అట్లాంటిది ఒక మట్టి గణేష్ తయారీ వర్క్షాప్లో ఉన్నాము. ఇది ఎక్కడంటే మనకు ఇది ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ వెళ్ళే రూటు. ఇది నాగోల్ మెట్రో స్టేషన్కి దగ్గరలో పిల్లర్ నెంబర్ 822. అక్కడ మనకు లెఫ్ట్ సైడ్ రూట్ ఉంటుంది. అంటే మనం ఉప్పల్ నుంచి వస్తేనేమో లెఫ్ట్ సైడు, ఇటు ఎల్బీనగర్ నుంచి వస్తేనేమో రైట్ సైడ్ వస్తుంది. 822 పిల్లర్ నెంబర్, మెట్రో పిల్లర్ నెంబర్ 822 దగ్గర మనం ఇట్లా ఈ రూట్ తీసుకుంటే ఇక్కడ చాలా గణేష్ వర్క్షాపులు ఉంటాయి. కొన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసే వర్క్షాపులు ఉంటాయి. అందులో ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏంటంటే శ్రీ కుమ్మరి లక్ష్మి బంటి గణేష్ హోల్సేల్ అండ్ రీటైల్. సో ఇక్కడ ఉన్నది. మనం ఇక్కడ ఏ విధమైన ఏ రూపాల్లో మనకు మట్టి గణేశుడు రెడీ అవుతున్నాడో ఒకసారి చూద్దాము. లోపలికి వెళ్దాం. ఇక్కడ లక్ష్మీ మట్టి గణేష్ వర్క్షాప్లో చాలా చిన్న వినాయకుల దగ్గర నుంచి కూడా పెద్ద వినాయకుల వరకు అన్నీ తయారు చేసి పెట్టారు. వీళ్ళ దగ్గర 6 ఇంచెస్ చిన్న గణేశుల దగ్గర నుంచి ఇట్లా 12 ఫీట్ పెద్ద గణేశుల వరకు కూడా అందుబాటులో ఉన్నాయి. అన్నీ కూడా ఇవన్నీ మట్టి గణేశులే. వీటికి పెద్దగా రంగులు కూడా ఎక్కువ వేయకుండా, రసాయనాలు అవి ఎక్కువ వాడకుండా, పర్యావరణానికి హాని కలగకుండా సింపుల్ రంగులు వేసి గణేశులను తయారు చేశారు. ఇవన్నీ కూడా మట్టి గణేశులు. ఇట్లా స్పెషల్గా ఏర్పాటు చేశారు. ఇట్లా శివలింగంతో కూడిన గణేశుడి విగ్రహం కూడా రెడీ అయింది. ఈ కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్, ఎక్కువ కెమికల్స్ వాడకుండా తయారు చేసిన వాటర్ కలర్స్. ఇవి పౌడర్తో చేసినవి. ఇవి పెద్దగా కెమికల్స్ ఇందులో ఉండవు. జనరల్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసే విగ్రహాల మీద ఫినిషింగ్ మంచిగా ఉంటుంది, అంటే స్మూత్నెస్ వస్తుంది. సో మట్టి గణేశునికి అంత ఫినిషింగ్ ఉండదని చెప్పి చాలామంది తమ మండపాలలో ఆర్టిస్టిక్గా చాలా మంచిగా ఉండాలి అని చెప్పేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెట్టాలి అని అనుకుంటారు. కాకపోతే మట్టి గణేశులతో కూడా ఇంత ఫినిషింగ్ ఇవ్వచ్చు. సో చూద్దాం అట్లా ఉంది. దాని కిరీటం కావచ్చు, ఇవన్నీ కూడా ఫినిషింగ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి ఏమాత్రం తగ్గకుండా ఉంది. ప్రజల్లో కూడా చాలా అవగాహన పెరుగుతున్నది. వివిధ కాలనీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా, సంక్షేమ సంఘాలు ఉంటాయి కదా కాలనీలలో, వాళ్ళందరూ అక్కడ ఏర్పాటు చేసుకునే విగ్రహాలు మట్టి గణేశులే పెట్టాలి మనం అందరం అని చెప్పి వాళ్ళు తీర్మానం చేసుకొని ఇక్కడికి అందరూ వస్తున్నారు. వాళ్ళంతా కూడా ఏంటంటే మళ్ళా కాంపిటీషన్ కూడా బాగా అయిపోయింది. మట్టి గణేశులు పెట్టాలని చెప్పేసి చైతన్యం పెరుగుతున్నది కదా. అనూహ్యంగా వీళ్ళు మట్టి గణేశులు తయారు చేసేటోళ్ళు కూడా ఊహించిన విధంగా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చి చాలామంది ముందే బుకింగ్ చేసుకొని పోతున్నారు. ఇందులో ఏ విగ్రహం కావాలనో ముందే చెప్పేసుకొని మాకు కావాలి, ఇది మేము తీసుకుపోతామని చెప్పి చెప్తున్నారు. ఫినిషింగ్ వరకు కాని వాటికి కూడా బుకింగ్ అయిపోతున్నాయి. ఇట్లా వెంకటేశ్వర స్వామి రూపంలో గణేశుడు, అదేవిధంగా ఇట్లా కింద మూషికము, ఇటు గరత్మంతుడు, అదేవిధంగా మనకు గణేశుడి కుడి వైపున హనుమంతుడు. నాగోల్లోని లక్ష్మీ మట్టి గణేష్ తయారీ కేంద్రంలో వీళ్ళు చాలా అంటే ఎకో ఫ్రెండ్లీ గణేశుడు తయారు చేస్తారు కాబట్టి వీళ్ళకి ఒక డిఫరెంట్ ఆర్డర్ వచ్చింది. ఇట్లా చెట్టు భాగాలతోని గణేశుడు చేసేయాలని చెప్పేసి వీళ్ళకి ఒక ఆర్డర్ వస్తే వీళ్ళు తయారు చేసారు. చూస్తున్నాము ఎంత అద్భుతంగా ఉందంటే మొత్తం ఇదంతా చెట్టు భాగాలే. ఇదంతా అంటే టోటల్గా మొత్తం ఇదంతా ఎకో ఫ్రెండ్లీ. ఇందులో ఎలాంటి కెమికల్స్ వాడరు. తర్వాత మొత్తం మట్టి, తర్వాత చెట్టు భాగాలు, అంటే కర్ర మట్టి అంతే. దీని మీద కూడా డిఫరెంట్ డిజైన్లు ఇచ్చారు. ఇక్కడ ఒక పాము, అంటే చెట్టు రూపంలో గణేశుడు కాబట్టి చెట్టు మీద పాములు అట్లా పారుతున్నట్టు అట్లా డిఫరెంట్గా తయారు చేశారు. ఇది ఇక్కడ ఎలుక మూషికం, ఇక్కడ ఒక మూషికం కూడా ఉంది. జనరల్గా చెట్టు మీద మూషికం ఇట్లా ఎలుకలు పారుతుంటాయి కదా. సో అట్లా గణేశుడిని చెట్టు రూపంలో ఇచ్చి చెట్టు మీద మూషికం పరిగెడుతున్నట్టు. జనరల్గా కర్రతో చేసేటప్పుడు కొంచెం ఫినిషింగ్ ఇబ్బంది అనిపిస్తుంది. అంటే అంత మట్టితో చేసినా కానీ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినా కానీ, ఏ విధంగానైతే ఫినిషింగ్ వస్తుందో ఆ ఫినిషింగ్ కర్రతో తీసుకురావడం అనేది ఇక్కడ స్పెషల్. చూస్తున్నాము ఇక్కడ కాళ్ళు, గోర్ల దగ్గర నుంచి కూడా ఫినిషింగ్ చాలా బాగుంది, ఆర్టిస్టిక్గా ఉంది.
డీటెయిలింగ్ వచ్చింది మంచిగా. ఇంకో కాల్ చూస్తున్నాం ఇది. సో ఇటువంటి వీళ్ళ దగ్గర 2 తయారవుతున్నాయి. ఒకటి ఇక్కడ ఉంది, ఇంకొకటి ఇటు పక్కన ఉంది. చూద్దాం. డిజైన్ అయితే సేమ్, సైజ్ పరంగా కొంచెం ఇది పెద్దది. ఇది పెద్ద గణేష్ కొంచెం మొత్తం కర్రనే. ఇదంతా భారీ వృక్షాన్ని ఇట్లా పీసుల్లాగా చేసి దాని నుంచి ఒక గణేశుడి రూపం తయారు చేసి దాని మీద మళ్ళీ ఇప్పుడు మట్టి వస్తుంది. ఫినిషింగ్ మట్టితో ఫినిషింగ్ ఇచ్చి రంగులు వేస్తారు. సో చెట్టు అంటే పక్షులు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న పక్షి. సో అసలు డిఫరెంట్ ఆలోచన ఇది, కర్రతో గణేశుడు తయారు చేయడం అనేది. అంటే కర్ర బొమ్మలు ఉంటాయి జనరల్గా, మనకు చిన్న చిన్నవి ఉంటాయి, కానీ ఒక చెట్టే వినాయకుడి రూపాన్ని ధరించినట్టుగా తయారు చేయడం అనేది చాలా అద్భుతమైన ఆలోచన. సేమ్ ఈ విగ్రహానికి కూడా పాము రావడం కాన్సెప్ట్. కింద రాయి అన్నమాట, ఇది రాయి టైప్లో డిజైన్. సో ఇది పీఠం. దీని మీద కూడా ఏం పెద్దగా కెమికల్స్ వాడలేదు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏం లేదు. సో మట్టితోనే ఒక పీఠం తయారు చేసి దాని మీద గోనె సంచులు పెట్టారు. దాని మీద మట్టి ఫినిషింగ్ వస్తుంది. ఒకసారి చూద్దాము. కాలు ఆకారం కూడా ఎక్కడ సైజు ఎట్లా ఉండాలనేది చాలా అద్భుతంగా తీసుకొచ్చారు డిజైన్. వీళ్ళ దగ్గర డైరెక్ట్ ప్రతిష్ఠించడానికి కొనుక్కపోయే వాళ్ళే కాకుండా ఇక్కడ కొనుక్కపోయి మళ్ళీ విడిగా వివిధ షాపులలో అమ్ముకోవడానికి కూడా చాలామంది గణేష్లను తీసుకెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరు ఒకరు 150 విగ్రహాలు తీసుకెళ్తున్నారు కొనుక్కొని. దీనికి ఆక్సిజన్ గణపతి అని పేరు పెట్టారు. దీని విశేషాలు ఒకసారి అడిగి తెలుసుకున్నాం. బ్రదర్, ఈ ఆక్సిజన్ గణపతి స్పెషాలిటీ ఏంటి? నమస్తే అన్న, వెల్కమ్ టు శ్రీలక్ష్మి మట్టి గణేష్, నాగోల్, ఉప్పల్ బగాయత్ అన్న. ఇది ఆక్సిజన్ గణేష్ అనేది ఇప్పుడు మనకు 2024లో 2023లో మహారాష్ట్రలో ఫేమస్, ఇప్పుడు 2024 ఇప్పుడు హైదరాబాద్లో ఫేమస్ కాబోతుంది. ఇది ఆక్సిజన్ గణేష్ అన్న. థీమ్ వచ్చేసి ఆక్సిజన్ గణేష్ తాడిపత్రి నుంచి ఆర్డర్ వచ్చింది. ఇది కొంచెం మొత్తం వుడ్తో తయారు చేయబడ్డది. దీని మీద తుమ్మ చెక్క అతికేయబడ్డది. ఇది ఇంకా చాలా టైప్ ఆఫ్ ఫినిషింగ్ వస్తుంది. దీన్ని బట్టి థీమ్ బట్టి వాళ్ళు డెకరేషన్ కూడా చేసుకోబడుతుంది ఈసారి. ఇది ఇంకా చాలా కలర్స్ వేసినాక చాలా మంచిగా తయారవుతుంది. ఇంకా చాలా నేచర్. ఇది మొత్తం ప్యూర్ మట్టి, A to Z మొత్తం మట్టి, కర్రలు, మట్టి, గడ్డితో ఉంటుంది ఇదంతా. మొత్తం వచ్చేసి థీమ్ ఆక్సిజన్ గణేష్ అని పేరు. ఇది మొత్తం వచ్చేసి ప్యూర్ ఈకో ఫ్రెండ్లీ గణేషెస్ అన్న. ఎలాంటి కెమికల్స్ వాడడం ఉండదు. నీకు మూలలైనా సరే ఒక మూలలు తప్ప ఎలాంటివి ఉండదు. ఇది మొత్తం ప్యూర్ మట్టితో తయారు చేసిన గణేషులు. ఇంకా దీనికి నెక్స్ట్ వచ్చేసి కలరింగ్ అవుతుందన్న. సేమ్ ఇలా ఈ గణేష్ని చూసి మిత్రులు ఈ గణేష్ని కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా దీన్ని చూసి దీన్ని ఇవ్వడం జరిగింది. ఇది తాడిపత్రి నుంచి ఆర్డర్ వచ్చింది. ఇది దగ్గర ఇటు ఓన్లీ ఇది హైదరాబాద్, ఇది తాడిపత్రి నుంచి జరగడం జరిగిందన్న. దీని మీద ఇంకా ఫెన్సింగ్ వర్క్, నెక్స్ట్ కలరింగ్ వర్క్ వచ్చేసి మొత్తం ఏంటంటే గ్రీనరీ టైప్ కలరింగ్ వస్తుంది అన్న. వాళ్ళ మిత్రులు మేము వాళ్ళు ఫోటో తెచ్చిస్తే మేము ఆర్డర్ చేయడం జరిగింది. ఇది ఫినిషింగ్ వర్క్ అంటే ఇప్పుడు దీని మీద ఏమేమి వస్తుంది అన్న? ఫినిషింగ్ వర్క్ అంటే దీని మీద నార్మల్గా మనకు చెట్టు మీద ఎలాంటి థీమ్ వస్తుందో అలాంటి థీమ్ కలరింగ్ వస్తుంది అన్న. మొత్తం ప్యూర్ ఫ్రెండ్లీ కలర్స్, ఈకో ఫ్రెండ్లీ కలర్స్ వాడడం జరిగింది. ఎలాంటి కెమికల్ కలర్స్ కూడా లేవు. ఇది వచ్చేసి మిత్రులు ఆర్డర్ ఇచ్చారు, మేము చేసినాం. ఓకే. ఇంకా ఇప్పుడు మనకి ఇక్కడ పాము వచ్చింది, అడిగి పక్షి వచ్చింది, ఇంకేముంటాయి దీంట్లో అన్న? పాము, పక్షి మీద తల మీద ఇంకొక వస్తువు వస్తుందన్న. అది హైట్ సరిపోదని ఇక్కడ పెట్టట్లే. హైట్స్ ఎప్పుడైతే బయటికి తీస్తామో గణేష్ని అప్పుడు హైట్ తల మీద పెట్టడం జరుగుతుంది అన్న. చెట్టు టైప్ ఒక మోడల్ వస్తుంది అన్న మీద. ఇది వచ్చేసి మండటంలో పెట్టినప్పుడు కూడా మనకి మొత్తం ఒక చెట్టుని చూసినట్టు ఉంటుంది అన్న. మొత్తం ఆక్సిజన్ గణేష్ ఒక చెట్టు టైప్ థీమ్ ఆఫ్ ఉంటుంది, ఒక చెట్టు థీమ్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి మట్టి గణేష్ని చేయడం చాలా అదృష్టం. ఎందుకంటే ఈసారి కూడా ఆక్సిజన్ థీమ్ ఇది ప్యూర్ ఆఫ్ మట్టి. ఇలాంటి మట్టి గణేష్లని పెడదాం, పర్యావరణాన్ని పరీక్షించాలని ఒక థీమ్తోనే చేపిస్తున్నాం ఈసారి. ఇలాంటి మట్టి చేసే వాళ్ళని కూడా ఆదరించాలని, ఇలాంటి మట్టి హెల్ప్ చేయాలని చాలా కోరుకుంటున్నాం అన్న. మాకు మట్టి గణేష్ చేయడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉందన్న. ఈ సంవత్సరం ఈ టైప్ ఆఫ్ ఆర్డర్ వచ్చింది. నెక్స్ట్ టైం ఎలాంటి ఆర్డర్ వచ్చినా మేము కస్టమర్స్కి అందించడానికి రెడీ సిద్ధంగా ఉన్నాం. మట్టి గణేష్ని పూజిద్దాం, పర్యావరణాన్ని పరీక్షిద్దాం. దేవుడు ఇచ్చిన పర్యావరణమే మనం పరిరక్షించుకుంటూ దేవుని అనుమతిలో మనం నడుచుకుందాం. జై శ్రీ గణేష్. నేను విజయ్ కుమార్ అన్న, నా పేరు ఎర్రగడ్డ ఓడి సుల్తానా బస్సు ప్రెసిడెంట్ని. ఇక్కడ గణేశులు యూనిక్ వచ్చిన మట్టి గణేశులు పెడదామని అనుకుంటున్నాం ఈసారి. ఇంకోటి ఏంటంటే మట్టి గణేశులు చాలా ఏంటంటే
మన ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు చెప్పింది మట్టి గణేషులు పెట్టండి, పర్యావరణాన్ని రక్షించండి అని చెప్పి. కానీ చాలామంది ఏంటంటే మట్టి గణేషులు పెడుతురు, కానీ ఇంకా పెడితే బాగుంటుంది, ఇంకో పర్యావరణం కూడా రక్షించినట్టు అవుతుంది. దయచేసి అందరూ మన పర్యావరణం రక్షించుకుందాం, మట్టి గణేష్ని పెడదాము, పర్యావరణం రక్షించుకుందాం. మన గణేష్ చవితిని చాలా అద్భుతంగా వైభవంగా చేసుకోవాలని మరి కోరుకుంటున్నాను. మీరు చూసిరా అన్న గణేష్ని ఇప్పుడు కొనుక్కోపోతారా? చూసినా సూపర్ ఉన్నాయి గణేషులు. ప్రజెంట్ ఏంటంటే మట్టి గణేషులు కూడా బుక్ అయిపోయినాయి, మట్టి గణేషులు కూడా చాలా డిమాండ్ పెరిగింది. కానీ ఏంటంటే పెడితే మట్టి గణేష్ని పెట్టాలి అని నా ఒక ఉద్దేశం అన్న.